అనేవాడు దయ్యంగా మార్చబడినాడు. ఎందుకు మార్చబడినాడు అంటే, అతడు మొట్టమొదటి ఎలాగంటి వాడంటే సంపూర్ణ సౌందర్యం కలిగిన వాడు. ఎలాంటి సౌందర్యం? సంపూర్ణమైనటువంటి సౌందర్యం కలిగిన వాడు. తర్వాత అతడు పూర్ణ జ్ఞానం కలిగిన వాడు. పూర్ణ జ్ఞానం గలవానిగా దేవుడు అతన్ని చేసినాడు. సంపూర్ణ పరిపూర్ణమైన సౌందర్యం ఈ భూమి మీద ఎవరికి ఉండదో అంత సౌందర్యాన్ని దేవుడు అతనికి కలుగజేసినాడు. అతడు అభిషేకం పొందినవాడు, భగవంతునితో అభిషేకం పొందినాడు. ఎందుకు అభిషేకం పొందినాడంటే దేవుని ఆరాధించడానికి అతనికి గుంపు 3 దూతలు, 3 ఉంటారు దేవదూతలు మెయిన్గా. వారిలో ఒకరు లూసిఫర్, తర్వాత ఒక ఆయన మికాయల్, తర్వాత గాబ్రియల్, తర్వాత ఇంకొక ఆయన ఉంటారు రఫాయల్ అని. ఈ మికాయల్ పని ఏంటంటే దేవుని స్థలంలో అద్భుతమైనటువంటి సైన్యాధ్యక్షుడు అన్నమాట. తర్వాత గాబ్రియల్ పని ఏంటంటే వర్తమానం తీసుకొని పోయేవాడు. లూసిఫర్ అని ఏంటంటే ఆరాధన చేసేవాడు. ఈ విధంగా ఆరాధన చేస్తున్న ఈ వ్యక్తి ఆరాధన చేయడానికి దేవుడు అతను అభిషేకించినాడని చూస్తున్నాం. ఈ దేవదూతలందరికంటే దేవుడు అతన్ని హెచ్చించినాడు. దేవదూతలందరికంటే కూడా దేవుడు అతన్ని ఉన్నతమైన స్థితి తీసుకొచ్చినాడు. ఉన్నతమైన స్థితికి దేవదూతలందరిలో కంటే అతడు అభిషేకం పొందిన వాడై దేవుని చేత హెచ్చింపబడినవాడు. దేవుని చేత ఏం కలిగిన వాడు? మంచి ఆరాధకుడు. ఎంత మంచి ఆరాధకుడు అంటే పరలోకమే అలాగ ఆనందిస్తూ ఉంటుంది. పరిశుద్ధ 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 ప్రభువ అని ఇక్కడ ఒక గుంపు పాడితే ఈ పక్క గుంపు ఈ గుంపు బదులు గాన ప్రతిగానం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. అత్యున్నత సింహాసనాసీనుడి ఆ తేజస్సు కలిగిన దేవుడు అలా ఉండగా ఆ తేజస్సు కలిగిన దేవుని ఆరాధన చేస్తూ ఒక గుంపు ఇలాగ పరిశుద్ధ పరిశుద్ధ అని పడతానే, 2 గుంపు పరిశుద్ధ పరిశుద్ధ, 3వ గుంపు అలాగ వర్షిప్ చేస్తుంటే ఈ యొక్క మంచి ఆరాధకుడైన లూసిఫర్ దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. సర్వలోకమంతా ఆయన మహిమతో నిండుకొని ఉంది. ఎక్కడే కానీ ఎలాంటి సమస్య లేకుండా ప్రపంచమంతా శాంతియుతంగా ఎంతో ఆనందంగా ఉంది. అటువంటి పరిస్థితిలో ఇతడు బహు సౌందర్యం కలిగిన వాడుగా ఉన్నప్పుడు తన సౌందర్యాన్ని చూసుకొని అతడు గర్వించినాడు. తన సౌందర్యాన్ని చూసుకొని ఏమైనాడు? అతడు గర్వించినాడు. గర్వించిన తర్వాత అతని పేరు సాతానుగా మార్చబడినాడు. అతని పేరు ఏమైంది? అతడు అక్కడి నుంచి పరలోకములో సింహాసనాన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. పరలోక సింహాసనాన్ని ఏం చేయాలనుకున్నాడు? అతడు స్వాధీనం చేసుకోవాలనుకున్న వ్యక్తిగా మనం అతను చూస్తాం. అతడు సంగీత ప్రావీణ్యత కలిగిన వాడు, గొప్ప సంగీత ప్రావీణ్యత కలిగిన వాడు. తర్వాత మహాజ్ఞానం కలిగిన వాడు, జ్ఞాపశక్తి కలిగిన వాడు. అంత మాత్రం కాదు, దృఢ సంకల్పం కలిగిన వాడు. ఆ దృఢ సంకల్పం కలిగి భగవంతుని ఆరాధిస్తున్న కాలంలో అతనికి ఎందుకో చెడు మనసు పుట్టింది. ఏమని? దేవుని సింహాసనం నేను ఎక్కాలనుకున్నాడు. దేవుని సింహాసనమే నేను తీసుకోవాలనుకున్నాడు. అలాగనుకోవడమే తప్పు. ఒక విషయం మనకు అర్థమవడానికి చెప్తా. ఒక 10 ఎకరాల పొలం కొని ఒక రైతు, ఆ రైతులో ఒక చక్కని నీరు కట్టడానికి ఒక తోటమాలిని పెట్టినాడు అనుకోండి. ఆ తోట అదంతా చూసి ఆ తోటమాలి ఈ తోటను నేనే ఆక్రమించుకుంటే ఎట్లుంటా అంటారు అనేటువంటి ఆలోచన పుడితే అది మంచిదా చెడ్డదా? అదేవిధంగానే పరలోకములో దేవుడు అతనికి అన్ని ఇచ్చినాడు, కానీ దేవుని సింహాసనమే స్వాధీనం చేసుకోవాలనుకోవడమే అతని పొరపాటు. అలాగనే అలాంటి చెడు తలంపుతో ఎప్పుడైతే అతను కలిగిందో ఆ చెడు మనసు దేవుడు చూసినాడు. ప్రభు అడిగినాడు, నీకు ఈ చెడు తలం పుట్టింది కదా అంటే నాకు లేదు అన్నాడు. అబద్ధం అన్నాడు. ఈ ప్రపంచంలో జరిగేవి 2. ఒకటి చెడు మనసు పుడుతుంది, ఒకటి ఏంటి? చెడుతనం పుడుతుంది, రెండవది అబద్ధం. ఈ 2 జరుగుతున్నాయి లోకములు. చెడు మనసు కలిగిన వాడు, అబద్ధం కలిగిన వాడే సాతానుడు. ఇంట్లో భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, కుటుంబంలో కానీ, వర్కర్ కానీ, ఓనర్ కానీ పుట్టేది 2 గుణాలే. మొట్టమొదట చెడు మనసు పుడుతుంది, రెండవది అబద్ధం పుడుతుంది. అంతే. ఈ 2 ఈ చెడు మనసుతో, ఈ అబద్ధముతోనే సర్వనాశనం అయిపోతాయి సంసారాలు కానీ, భార్య భర్తలు కానీ, పిల్లలు కానీ, కుటుంబం కానీ. బహుగా నష్టపోయేది ఎక్కడ అంటే ఇక్కడనే. ఈ 2 పనులను బట్టి సాతానుడు దయ్యంగా మార్చబడినాడు. సాతానుడు ఏమైపోయినాడు? దయ్యముగా మార్చబడినాడు. అతని దగ్గర కొంతమంది, ఒక భాగమంతా ఉండేది. దేవుని దగ్గర 1,00,000 కోట్ల మంది దేవదూతలను దేవుడు సృష్టించినాడు. ఆ కోట దేవదూతలలో
ఇతని పక్కన 33.5 కోట్ల మంది ఇతనితో వచ్చినారు. ఇతని మాట విని ఇతనితో వచ్చినప్పుడు ఇతనితో ఉన్న అందుకే 33.5 కోట్ల మంది, లక్షల కోట్ల మంది దేవదూతలు దయ్యాలుగా మార్చబన్నారు. ఈ ప్రపంచంలో దయ్యాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నది 800 కోట్ల మంది, దయ్యాలు ఉన్నది 33 లక్షల కోట్ల మంది. ఒక్కొక్క మనిషికి 100 దయ్యాల కంటే ఎక్కువ పడతాయి, అన్నికంటే ఎక్కువ ఉన్నాయి. ప్రియులారా, ఈ విధమైనటువంటిది లోకములో వాడు ఆదాము వాళ్ళ దగ్గరికి వచ్చి నిర్దోషులైనటువంటి వాళ్ళకు ఉసిగల్పి, మీరు ఈ పండు తింటే దేవతలు అవుతారు, ఈ పండు తింటే మీరు మంచి చెడ్డలు తెలుసుకుంటారు, ఈ పండు తింటే మీరు సావరు అని చెప్పినప్పుడు ఆమె పండు తిన్నది, తన భర్త కూడా ఇచ్చినది వారు తిన్నారు. ఎప్పుడైతే వారు తిన్నారో వారికి భయం కలిగింది. వారు దేవుని స్వరానికి లోబడి దేవుని స్వరం వింటాన్ని చెట్టుచాటు దాక్కున్నారు. ఆ తర్వాత దేవుని శాపం, ఆ రోజు నుంచి ప్రసవ వేదన ఆమెకు అధికమైంది. పాముకు తర్వాత సృష్టిలో ఉన్న ప్రతి దానికి ఒకదాని దృష్టి ఒకటి విరుద్ధం కలిగింది. ఆదాముకు శాపం కలిగింది, పాము కూడా శాపం పెట్టినాడు. బ్రతుకు దినములన్నీ మడ్డు తిని బ్రతుకుదుగాక, పొట్టతోని ప్రాకి జీవించుదువుగాక అన్నాడు. ఆ రోజు నుంచి పాముకు అంతకుముందు కాళ్ళు ఉండేవి నలికెరుగున్నట్టు, ఆ రోజు నుంచి దానికి పాముకు కాళ్ళు పోయినాయి. పొట్టతో ప్రాకుతుంది, మన్ను తినేది బ్రతుకుతుంది. ఎప్పుడైనా మనం పామును సంపాలనుకున్నప్పుడు ఎక్కడ కొడతారు? తల మీద కొడతారు. తర్వాత పాము ఎక్కడ గుర్తుంది? మనిషికి మెడ మీద గుర్తుంది. అదే ఆ రోజు పెట్టినటువంటి శాపం ఈ రోజు కూడా మనకు చూస్తూ ఉన్నాం. ఆ రోజు దేవుడు ఏదైనా తోటలోకి వెళ్ళి మళ్ళా నిత్య జీవము అర్థమైనటువంటి ఆ పండు తిని నిత్యము జీవిస్తారు అని చెప్పి మనుషుల మేలు కోసం దేవుడు ఖడ్గజ్వాలలు పెట్టి గేట్ వేసినాడు. మళ్ళీ ఏదైనా తోటకు వెళ్లకుండా ప్రభువైన యేసుక్రీస్తు మళ్ళీ ఆ గేటును తెరిచి మన నిత్య జీవాన్ని తీసుకెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా. అది మన దేవుడు మనకు చేసిన కార్యం కనుక ప్రియులారా, మరి యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత కూడా అపవాదికి సోటిస్తే ఏం జరుగుతుంది అది ఈరోజు మనం తెలుసుకుందాం. అపవాదిని గురించి మనం తెలుసుకున్నాం. అపవాది పరలోకం నుండి భూమి మీద పన్నాడు. ఏదైనా తోటకి వెళ్ళి ఏదైనా తోటలో ఆదామును చెరిపినాడు. అలాగే ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఇంట్లో ఉన్న మనుషులను చెరుపుతూ ఉన్నాడు. వాడు ఇంట్లోకి వస్తే, మనలోకి వస్తే ఏం జరుగుతుంది అన్న విషయాలు 7 విషయాలు మనం తెలుసుకుందాం. ఒకటి, డిస్టెన్స్ పెరుగుతుంది. డిస్టెన్స్ అంటే ఏంటంటే దేవునికి దూరం అవుతారు. ఏమవుతారు? మొట్టమొదట వాడు చేసే ప్లాన్ ఏంటంటే ఒక వ్యక్తిని దేవునికి దూరం చేస్తాడు. సాతానుడు ఇప్పుడు దాన్ని ఎప్పుడైతే వాళ్ళు పండు తిన్నారో వారు దేవునికి దూరం అయిపోయినారు. అలాగే సాతాను మనలో జరబడితే మనం చేసే పని చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. చాలు, అపవాదికి సోటియకుడి. అపవాదికి ఏమేయకూడదంట? సోటియకుడి. అపవాదికి సోటిస్తే అపవాది ఇప్పుడు చూడండి, ఇప్పుడు పాము కుట్టింది అనుకోండి, ఏమవుతుంది? మనలోకి విషం వెళ్తారు, మనిషి చనిపోతాడు కదా. అలాగే సాతానుడు లోపలికి చొరబడితే ఏం జరుగుతుందంటే చాలా పనులు జరుగుతాయి. వాటిలో సాతాను ఎలాంటి వాడు మనం తెలుసుకోవాలి. వాడు మోసగాడు. వాడెవడు? వాడు శోధకుడు. అందరు వినండి, నాకెళ్ళి చూడండి. ఇప్పుడు వాడు శోధకుడు కనుక శోధిస్తాడు, వాడు వాదకుడు కనుక వాదిస్తాడు, వాడు బాధకుడు కనుక బాధిస్తాడు, వాడు గర్జించేటోడు కనుక గర్జిస్తాడు, వాడు అబద్ధం ఆడించేటోడు కనుక అబద్ధం ఆడతాం. మనము రకరకాలైన ఆలోచనలతో ప్రేరేపించబడుతూ ఉంటాం. ఈ లోకములో చూచుల చేత కంటికి తృప్తి లేదు, నడుకు చేత చెవికి తృప్తి లేదు. అనేకమి కళ్ళకు చూపించి కళ్ళ ద్వారా సాతాను లోపలికి వెళ్తాడు. అపవాది మానవునిలోకి వస్తే మానవునిలో జరిగేది మొట్టమొదటి కార్యం ఏంటంటే దేవునికి వాళ్ళు దూరం అవుతారు. ఏమవుతారు? దేవునికి దూరం అవ్వడం అంటే ప్రార్థనకు దూరం అవుతారు, మందిరానికి దూరం అవుతారు, బైబిల్కు దూరం అవుతారు. వాక్యం చదువుకోబుద్ధి కాదు, ప్రార్థన చేసుకోబుద్ధి కాదు. ఎందుకంటే వాళ్లకు ఆ యొక్క ఏదైతే వాళ్లకు ఒక అలవాటు కలుగజేస్తాడు, అది టీవీ కావచ్చు, లేకపోతే సెల్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, దానికే సమయం ఉండదు. వాళ్ళు పనులు చేసుకోవడానికి, ఆ సెల్ చూసుకోవడానికి టైం ఉండదు. ఇంకా దేవునికి ప్రార్థన చేయడానికి ఆడుంటుంది సమయం. అందును బట్టి సాతాను జరబడిన వారు, సాతానుకి ఎవరైతే అవకాశం ఇస్తారో వారిలో మొట్టమొదటి జరిగే కార్యం ఏంటంటే దేవునికి దూరం అవుతారు. దేనికి దూరం అవుతారు? బైబిల్ చూడడానికి దూరం అవుతారు, సాతానుకు దగ్గర అవుతారు, పాపానికి దగ్గర అవుతారు, సెల్లుకు దగ్గర అవుతారు, లోకాశలకు దగ్గర అయిపోయి వారు దేవునికి దూరం అవుతారు. ఒకటి, సాతానుకి ఎవరైతే అవకాశం ఇస్తారో, అపవాదికి ఎవరైతే సోటిస్తారో వారిలో జరిగే కార్యం మొట్టమొదటి ఏంటంటే
దేవునికి దూరం అవుతారు. ఏమవుతారు? ప్రార్థనకు దూరం అవుతారు, మందిరానికి దూరం అవుతారు, బైబిల్కు దూరం అవుతారు, దేవుని ఆరాధన చేయడానికి ఇవన్నీ కూడా వాళ్ళు దూరం అవుతారు. ఒకటి. రెండవది, వారిలో సమర్థించుకునే గుణం వస్తుంది. చెప్తే సరి చేసుకోరు. సమర్థించి ఎవరు చూడములే, ఏమి నేనైనా చూసేది, ఎవరు లోకములు బాగుండారు, సంఘములు అందరూ బాగుండారా, ఎవరు చేయలే పాపం, నేను ఒక్కదానేనా, ఎవరు తిట్టుకోవడమే, ఎవరు సరిగా ఉండారు మందిరంలో, ఇట్లాంటివన్నీ వాడు లోపలికి వచ్చినప్పుడు సమర్థించుకోవడం ప్రారంభిస్తారు. ఏదన్నా తప్పు చెప్పినట్లయితే సరి చేసుకోకుండా ఏం చేస్తారు? ఎవరు తాగడంలే, ఎవరు కొట్టుకోవడంలే, ఎవరు తిట్టుకోవడంలే, ఎవరు అడుచుకోవడంలే, ఎవరు బాగుండారు, ఎవరు సరిగా ఉండారు, ఎవరు నీతిగా ఉండాలని చెప్తున్నావు, నాకు నువ్వు సరిగా ఉండవు చెప్పేదాన్ని. ఇట్లా సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కనుక ఒకటి డిస్టెన్స్ పెరుగుతుంది. రెండవది డిబేట్ అంటే ఏంటంటే వాదించుకోవడం. ఇంట్లో వాదాలు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే సాతాను మనలోకి వచ్చినాడని తెలిసేది ఎప్పుడంటే వాళ్ళు సరిచేసుకోకుండా సమర్థించుకుంటున్నారు, డిబేట్ పెట్టుకుంటున్నారు, వాదిస్తున్నారు అంటే వీళ్ళకు దయ్యం పట్టిందని మనం అర్థం చేసుకోవాలి. అంతే. ఇంకా రెండోది ఏమీ లేదు. భర్త ఒకరు చెప్తే 2 మాటలు భార్య అన్నాడు అనుకోండి, భార్య ఒకరు చెప్తే భర్త తిరిగి ఎదుగుడు అన్నాడు అనుకోండి, తల్లిదండ్రులు ఒకరు చెప్తే వాడు 4 మాటలు కూడా చెప్పినాడు అనుకోండి. వీడు డిబేట్ అంటే సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ సరిచేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. అంటే ఇతనికి దయ్యం పట్టింది, దయ్యమునికి ఇతడు అవకాశం ఇచ్చినాడు, దయ్యములకు సోటు ఇచ్చినాడని మనం గమనించాలి. మూడవది మనం చూసినట్లయితే డిప్రివ్ అంటే అర్థం ఏంటంటే అనంత దూరానికి వెళ్ళిపోతారు, అందనంత దూరానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఆస్తి తీసుకుని తండ్రి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినాడు? దూర ప్రదేశానికి వెళ్ళిపోయినాడు. తన దుర్వ్యాపారం వలన, అంటే తాను చేసేది అమ్మ నాయన చూడకూడదు, తాను చేసేది తన భార్య చూడకూడదు, తాను చేసేది తన భర్త చూడకూడదు, తాను చేసేది పిల్లలు చూడకూడదు అని అందనంత దూరానికి వెళ్తాడు. సెల్లు తీసుకొని ఫోన్ వస్తాని ఎవరిదన్నా వాళ్ళ మాట వినపడనంత దూరానికి వెళ్తాడు. కనపడంత దూరానికి మిద్దె పైకి ఎక్కుతాడు. తర్వాత వాళ్ళకి చదువుకోవడానికి నేను ఊళ్ళో చదువుకోను, వేరే చోట చదువుకుంటాను అంటాడు. ఎందుకంటే పాపం ఎక్కువ చేయొచ్చని. అందనంత దూరానికి వెళ్ళిపోతారు. ఒక మనిషి అపవాదికి సోటిస్తే ఆ వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్తుందంటే ఎవరూ లేని స్థలానికి తీసుకెళ్ళి నిన్ను నాశనం చేస్తుంది. సెల్లు తోడుగా ఉంటుంది. ప్రియులార, ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, తల్లిదండ్రులు గద్దించుడు అరిచేటోళ్ళు ఎవరుండరు. ఇప్పుడు ఇంటి పాట నుండి ఎవరు చదువుకోవడానికి ఇష్టపడములే. హైదరాబాద్కి వెళ్తాను అంటాడు, చెన్నై వెళ్తాను అంటాడు. ఎందుకు అంటే నా ఫ్రెండ్స్ అందరు అక్కడనే ఉంటారు, నాకు ఇప్పుడు చదువుకోబుద్ధి అక్కడనే చదువుకుంటాను అంటాడు. అందనంత దూరానికి తీసుకెళ్ళి వాడిని నాశనం చేస్తాడు. అందనంత దూరానికి తీసుకెళ్ళి ఒక వ్యక్తిని నాశనం చేస్తాడు. దేవునికి దూరంగా చేస్తాడు స్టార్టింగ్లో. తర్వాత రెండవది సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మూడవది ఇల్లు ఇడుస్తాడు, ఊరు ఇడుస్తాడు, మందిరం ఇడుస్తాడు. తర్వాత అమ్మ నాన్నకు దూరంగా పంపించు, వేలు పంపించు, నీకేం తెలిసి ఎంత ఫీజులు అంటాడు. ఈయన నాశనం, దీన్ని పబ్బం గడుపుకోవడానికి, ఈయన రకరకాలైనటువంటి పాపం చేయడానికి ఏం చేస్తాడంటే డబ్బులు పంపించండి. ఎన్ని ఫీజులు ఉన్నాయని మీకేం తెలుసు? ఇట్లా దబాయిస్తూ ఆ డబ్బంతా తీసుకొని విచ్చలవిడిగా తింటూ త్రాగుతూ జీవిస్తూ వాడు పాపం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మూడవది వాడు ఏం చేస్తాడు అంటే అందనంత దూరానికి వెళ్తాడు. నాలుగవది వాడు డివిజన్ అంటే విభజనలు కలగజేస్తాడు. నేను, నాది, ఇట్లాంటి మనస్తత్వం అతనికి వస్తారు. చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా చూడండి, మనదన్నాడు నాది అంటాడు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సాతాను ఎవరికైతే పడుతుందో వాళ్ళలో విభజనలు ప్రారంభమవుతాయి. ఏకత్వం ఉండదు. మనదందరూ కలిసి ఉన్నాడు. ఎప్పుడు ఒంటరి ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. పక్కన ఉండాలని వీడు ఇష్టపడతాడు. మెత్తెని ఎక్కుతాడు, మెత్తి కిందనే ఉంటాడు, లేకపోతే శంసాలను ఉంటాడు. ఎవరందరం దూరంలో మోరి దగ్గర కూర్చుంటాడు, ఎవరికి దగ్గర పార్కులో కూర్చొని ఒంటరి కూర్చుంటాడు. ఈ రీతిగా వాడు ఏం చేస్తాడంటే దేవుని సన్నిధిలో విభజనలు, ఇంట్లో వాడు విభజనలు తీసుకుని వస్తాడు. ఇంట్లో కొట్లాట పెట్టి గలిబిలి చేస్తాడు. వాడు ఏం చేస్తాడు, ఇంట్లో ఉండడానికి ఇష్టపడు. తర్వాత ఊరి బయటికి వెళ్ళడానికి డివిజన్ అనగా ఒక వ్యక్తికి విభజనలు తీసుకుని వచ్చి ఏకాంతం లేకుండా చేస్తాడు. ఇది వాడు చేసే నాలుగవది. ఐదవది వాడు చేసే పని ఏంటంటే డిప్రెవ్ అనగా ఒకరిలో ఉన్న బలహీనతలో ఒకటి ఎత్తు చూపించుకుంటారు. ఎవరు తప్పు చేయడంలే, నేనేం చేస్తాను, నన్ను ఎందుకు మీరు అంటారు, మీరు చేయడం లేదా, వాళ్ళు చేయడం లేదా, ఈడు చేయడం, మామ చేయడం లేదా, చిన్న చేయడం లేదా, లేకపోతే మీరు చేయడం లేదా, ఎవరు సరిగా ఉండాలని నన్ను అంటున్నారని చెప్పి ఒకరిలో ఉన్న బలహీనతలు ఎత్తి చూపిస్తాడు. తన బలహీనతలు అట్లే పెట్టుకుంటాడు. ఇతరులో ఉన్న కంట్లో ఉన్న నలుసును చూస్తాడు. తన కంట్లో దూలం ఉన్నప్పుడు అతను కనపడు. దూలం తీసేసుకోవడానికి ఇష్టపడు. ఏరే వాళ్ళ నలుసు లాంటి చిన్నవి ఉంటే అవి గురించి వాడు
ఏం చేస్తాడంటే వాకరిలో ఉన్న లోపాలు బహిర్గతం చేయడానికి ఇష్టపడతాడు. ఇది వాడు చేసేటువంటి 5వ లోపం. 6వది వాడు చేసేది ఏంటంటే డిప్రివ్, అంటే ఒకరినొకరు హీనపరుచుకోవడం, ఒకరినొకరు హీనంగా మాట్లాడుకోవడం. వాని జీవితం హీనమైపోతుంది, వాని బ్రతుకు హీనమవుతుంది. చీచ అంటారు, కన్న తల్లిదండ్రులు కడుపున ఈడు పుట్టినందుకు హీనమైపోతాడు. ఎందుకు పుట్టినాడు ఈ దౌర్గాలం, ఈడు పాపిస్తోడు మా కడుపున, ఎందుకు పుట్టినాడు ఈడు హీనుడు, ఈడు పుట్టినప్పుడు కొడుకు పుట్టాడని సంతోషపడినాం, కానీ ఈయన ప్రవర్తన చూసి మాకు ఈయన కొడుకు అనిపించుకోవడానికి కూడా సిగ్గైతుంది. జైలు దగ్గర ఈడు నా కొడుకని చెప్పుకోవడానికి తల్లిదండ్రులకు సిగ్గైతారు. బంధువుల దగ్గర ఈడు కొడుకని చెప్పుకోవడానికి హీనం. ఎక్కడ చూసినా వాళ్ళ తల్లిదండ్రులను తల చెరుగు కిందేసినట్టుగా చేస్తాడు, వాడు హీనం చేస్తాడు. అలాగే ఈడు కూడా హీనమైపోతాడు. కనుక సాతాను పట్టినోడి ఒక వ్యక్తిని హీనం చేస్తుంది. ఇందాక మనం చూసినాము, ఆ పిల్లలు క్రీస్తు అనేవాడు సాతానుడు ఏదైనా తోటలోకి వచ్చినాడు. ఏదైనా తోటలో వచ్చినాడు కనుక ఏదైనా తోట వాడు నాశనం చేయబోతున్నాడు. అన్నంత పని చేసినాడు. ఆ తోటనంతా కూడా సర్వనాశనం చేసి భూమికి శాపం తీసుకొని వచ్చి ఎంతో కలిసిన ఖడ్గజీవులన్నీ కూడా మెత్తని స్వభావం కలిగిన ఎవరి హాని చేయకుండా ఉండేవి, కానీ ఒకదానికొకటి హాని చేసుకోవడం ప్రారంభించినాయి. కనుక సాతాను పట్టినవాడు హీనుడైతాడు. అందరినీ కూడా తనకంటే అందరూ చెడ్డోళ్ళే, నేను కొన్ని మంచిని అన్నట్టు వాడు ఫీల్ అవుతుంటాడు. ఈ విధంగా వాడు సాతాను చేస్తాడు. వాడు చేసేది ఏంటంటే వాడు హీనుడమైపోగా అందరినీ హీనం చేస్తాడు. ఇప్పుడు 3 తాడుబోతులు అనుకుంటున్నారంట. 3 తాడుబోతులు ఒకరిని చూసి ఒకటి చూస్తూ ఏమంటాడంటే, ఈ ఒకటి తాగుబోతుడు అంటాడంట, నేను తాగుతాను కానీ నా ఇంట్లో భార్యను నేనేమన్నాను, బయటలో నడుసా వాని మాదిరి ఊళ్ళో కేకలేచ్చానా అంటాడు ఈ తాడుబోతుడు. ఈ తాడుబోతుడు ఎవరిని చూసి సమర్థించుకుంటున్నాడు, నా ఇంట్లో భార్యని నడుచుకుంటా కానీ వీధులలో కేకలేస్తున్న వాని మాదిరి అని అంటాడంట. ఇంకొకటి అంటాడంట, నేను తాగి వచ్చి సైకాకుడు అనుకుంటా నా భార్యనను ఎవరిని అనను. ఈడు తాడుబోతుడే. ఈ తాడుబోతుడు ఇట్లా సమర్థించుకుంటున్నాడు. ఈ తాడుబోతుల్లో ఏ విధంగా ఒకరిని చూసి ఒకడు సమర్థించుకుంటాడో అలాగే నేను 4 కౌన్సులు తాగుతా, వాడు 4 కౌన్సులు తాగి వస్తున్నాడు. యానంటే పడేది కూడా తెలియకుండా దూకుతోచ్చు అంటాడు. నేను సైకాకులు వచ్చి పనుకుంటా, నేను అన్ని డబ్బు పడతా అని అంటాడు ఇంకొకడు. ఈ విధంగా సాతాను వాని హీనం చేస్తున్నాడు తెలియదు, సమర్థించుకోవడానికి ప్రయత్నం చేసి హీనమైపోతున్న నా బ్రతుకు, నా గుండె అవయాలన్నీ తరకపోతున్నాయి, నా శరీరం అంతా నయమైపోతుంది, నా భార్య అన్యాయం అయిపోతుంది, నా పిల్లలు అన్యాయం అయిపోతానని తెలుసుకోకుండా తాగి మధ్యలో చనిపోతాను. నేను ములిపాక అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళినాను. అక్కడ ఒక అమ్మాయి ఒక ఇంట్లో మేము ప్రార్థన చేస్తుంటే ఒక యవనస్తురాలు 3 పిల్లలు తీసుకొని వచ్చింది. ఎవరినైనా నువ్వు ఏం పేరు మీ భర్త పేరు అంటే, ఉన్నాడా, ఏం చేస్తున్నా అంటే లేడయ్యా అని. పట్టుమని అమ్మాయికి 22 సంవత్సరాలు, అప్పటికి 3 పిల్లలు, వాడు చచ్చిపోయినాడు. ఆమె జీవితం ఎక్కడుంది, ఇంకెంత ఉంది, నిండు తర్వాత ఆమె సిగురాకు వలి ఉంది, చిన్న పాప, 3 పిల్లలు, ఆమె విధవరాలైంది, పిల్లలు అనాథలైపోయినారు, వాడు మధ్యలో రాలిపోయినాడు. ఇప్పుడు ఆమె జీవితం ఏమైపోవాలి? ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు లోకంలో. ఇవన్నీ ఏం ఆలోచన చేయడు. ఎందుకు తాగుతావు అంటే నా సంతోషం నాది, నీ భార్య పిల్లలు ఏమైపోయినా సావుని నాకేమంటాడు. ఈ విధంగా మనిషి స్వార్థపరుడైతాడు. దయ్యం భర్తే వాని ఇష్టం నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వాడు హీనమైపోతున్నా, శరీరం ఆరోగ్యం నశిస్తున్నా, అతని గౌరవం తగ్గిపోతున్నా, అతని బ్రతుకు హీనమైపోతున్నా కూడా పట్టించుకోడు. వాడిని నాశనం చేసేంత వరకు దయ్యం వదిలిపెట్టదు. అది వాడు చేసే పని. ప్రియులారా, వాడు వాడిని హీనం చేస్తుంది. చివరిగా అతను ఏం చేస్తుందంటే డిస్ట్రాయ్, నాశనం చేస్తుంది. ఒక వ్యక్తిని ఏం చేస్తుంది, టోటల్గా అతని సంసారాన్ని, తన భార్య పిల్లలను బదానపడేసి వాడు మట్టిపాలైపోయి నిత్య నరకానికి వెళ్ళిపోయి కాలిపోతుంటాడు. ఇది వాడు చేసే పనులు. దయ్యం ఒక వ్యక్తికి పడితే ఇన్ని నష్టాలు జరుగుతాయి. ఒకటి, దేవునికి దూరం చేస్తాడు, డిస్టెన్స్ పెంచుతాడు. ఏం చేస్తాడు వాడు? డిస్టెన్స్. దేవునికి, ఇంటికి, భక్తికి, మందిరానికి మొట్టమొదటి దూరం చేస్తాడు. ఒకటి. రెండవది వాడు చేసేది ఏంటి? రెండవది ఏం చేస్తాడు? సమర్థించుకోవడానికి వాదన పెట్టుకుంటాడు, డిబేట్. వాడితో పెట్టుకుంటే వాడుగా డిబేట్ చేయడం ప్రయత్నిస్తాడు, సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ సరి చేసుకోవడానికి ప్రయత్నించుకోడు. కనుక రెండవ మాట డిబేట్ అనగా సమర్థించుకోవడానికి వాదన పెట్టుకుంటాడు. మూడవది చూసినట్లయితే డిప్రివ్, DEPRIVE. డిప్రివ్ అంటే అతడు అందనంత దూరానికి వెళ్ళిపోతాడు, అందనంత దూరానికి.
ఇంట్లో ఉన్నాడు, తర్వాత ఎప్పుడో వస్తాడు, ఎప్పుడో పోతుంటాడు. అతని పరిస్థితి అందరికి కూడా చాలా బాధకరం. అందనంత దూరానికి వెళ్ళిపోతాడు. అతన్ని అందనంత దూరానికి ఆ దయ్యం తీసుకుని వెళ్తాడు. నాలుగవది ఏం చేస్తాడు? డివిజన్, అనగా విభజన కలగజేస్తాడు. ఇంట్లో భేదాభిప్రాయాలు, ఎప్పుడు వేరుగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు, కలిసిమెలిసి ఉండడానికి ఇష్టపడు. ఎప్పుడు కూడా అతడు వేరుగా ఉండడానికే ప్రయత్నం చేస్తాడు. అతనికి పట్టిన దయ్యం అలాంటిది కనుక ఆ వ్యక్తిని ఒంటరిగా తీసుకెళ్ళి విభజనలు కలగజేస్తుంది. ఏకాంతంలో ఉండడానికి ఇష్టపడతాడు, ఐకమత్యములు ఉండడానికి ఇష్టపడు, కుటుంబంతో కలిసి ఉండడానికి ఇష్టపడు. ఎప్పుడు దూరం అంత వ్యక్తిని తీసుకెళ్తారు. ఐదవది డిస్క్లోజ్ అంటే ఎప్పుడు కూడా వాడు ఏం చేస్తాడంటే విభజన, యొక్క ఒకటిలో పాలు ఒకరిని బయటకు చేసుకుంటారు. ప్రేమ అందరినీ పాపాలు కప్పుతుంది. ఈయనలో ప్రేమ ఉండదు. ద్వేషం, అసూయ, కోపం అని దుష్ట గుణాలన్నీ ఉంటాయి. శోధకుడు, దయ్యానికి ఉండవలసిన గుణాలు 7 ఉండేవి. వాడు శోధిస్తాడు, వాడు వాదిస్తాడు, వాడు బాధిస్తాడు, వాడు గర్జిస్తాడు, వాడు నాశనం చేస్తాడు, అనేక చెడ్డ ఆలోచన పుట్టి వేపు చేస్తాడు. సాతాను ఎప్పుడు కూడా డివిజన్ పుట్టిస్తాడు. అందుకే ఇతనికి ఆ దయ్యం పట్టింది కనుక డిస్క్లోజ్, అందరితో భార్యతో క్లోజ్గా ఉన్నాడు, అమ్మనాయనతో క్లోజ్ ఉన్నాడు, భర్తతో క్లోజ్గా ఉండదు. ఎప్పుడు ఒంటరిగా సింగిల్గా ఉండడానికి ఇష్టపడుతుంటుంది. దయ్యం ఆ వ్యక్తిని తీసుకెళ్ళి నాశనం చేస్తారు. అందును బట్టి దయ్యం పట్టిన వాళ్ళ జీవితాలు ఎప్పుడు కూడా ఒంటరిగా సెలవు తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రియులారా, వాడు అందరితో కలిసి ఉండడానికి ప్రయత్నించాడు. డిస్క్లోజ్ అంటే ఒకరి లోపాలకు వ్యక్తం చేసుకుని వాడు దూరంగా ఎప్పుడు కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఆరవది ఏంటంటే డిప్రేవ్, అనగా DEPRAVE, ఒకరినొకరు హీనపరచుకోవడం ప్రయత్నిస్తాడు. వాడు హీనుడు, వాడు ఇంకొకరిని హీనపరుస్తాడు, వాడు హీనం చేసుకుంటాడు, సంసారాన్ని హీనం చేసి పిల్లలను బజారు పాలు చేస్తాడు. అతడు చేసే పని అలాంటిది. అందును బట్టి వాడు తాను హీనుడైపోయి సంసారాన్ని, తన జీవితాన్ని, గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలన్నీ హీనం చేసుకుని బ్రతుకుతాడు. ఇది వాడు చేసే 6వది. 7వది ఏంటంటే వాడు డిస్ట్రాయ్స్, చివరకు నాశనం చేస్తాడు. మరి ఈ వ్యక్తిని ఎట్లా జయించాలి? ఈ దయ్యం పట్టినోనికి దయ్యం జయించాలంటే 4 పనులు చేయాలి. దయ్యమును జయించాలంటే నేను చేయాల్సిన పనులు 4. ఒకటి యాక్సెప్ట్ చేయాలి. ఒకటి ఏంటి? దేవుని వాక్యాన్ని గౌరవించాలి. దేవుని వాక్యం ఉన్నట్టు తీసుకోవాలి. దైవజనులు చెప్పినటువంటి మాట ప్రకారం జీవించాలి. తర్వాత దేవుని సన్నిధికి మళ్ళవాడు రావాలి. అతడు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే తన యొక్క మిస్టేక్స్, అనగా తన లోపాలు సరిచేసుకునే వ్యక్తిగా ఉండాలి. అతిక్రమలో దాచిపెట్టువాడు వర్దెలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఇప్పుడు ఇందాక పిల్లలు తప్పు చేసినారు, వెళ్ళొద్దన్నారు, ల్యాబ్లోకి వెళ్ళినాడు, అవిధేయుడైనాడు, అల్లకొల్లం అయిపోయింది, గలిబిలైపోయింది. అలాగనే అవిధేయుడైనటువంటి లూసిఫర్ పరలోకాన్ని వాడు నాశనం చేయ పతనమైనాడు. అలాగనే అవిధేయులైనటువంటి ఆదామవులు పతనమైపోయి ఏదంతో బయటకు వచ్చినారు. నేను అవిధేయుడనై ఆ లూసిఫర్ అవిధేయుడై నాశనం చేసినాడు. ఆదామవులు అవిధేయులై వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తున్నాను. నేను కూడా అవిధేయుడనై నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. ప్రభువా, నన్ను క్షమించమని తప్పాను. కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి అయిన దేవునికి, పరలోక తండ్రి భూమిలోకి ఉన్న తండ్రికి నేను విరుద్ధంగా పాపం చేసినాడు గ్రహించినాడు. గ్రహించి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఆ వ్యక్తిని ఏం చేసినాడు? మళ్ళీ చేర్చుకున్నాడు, ప్రేమించినాడు, వస్త్రాలు తొడిగిన, అన్నం పెట్టినాడు, తర్వాత ఉంగరం పెట్టినాడు, చాకాల చెప్పులు, అన్ని విషయాలు అతన్ని భద్రపెట్టి. కనుక తప్పు తెలుసుకొని ప్రభు దగ్గరికి రావాలి. ఆమె ఒకటి తన్ను తాను తెలుసుకొని ఇది నేను చేసేది తప్పు, పెద్దలు చెప్పిన మాట వినకపోయినాను, దేవుని సేవ చెప్పిన వాడు వినకపోయినాను, మందిరానికి దూరమైనాను, దేవునికి దూరమైనాను. అయ్యో ప్రభువా, నేను నాలో ఎన్నో మిస్టేక్ ఉన్నాయి, అందరి మిస్టేక్ నేను చూసినాను, కానీ నాలో ఉన్నటువంటి లోపాలు నేను సరి చేసుకోలేకపోయినాను. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లక నేను నష్టపోయి వర్ధిల్లలేదు, కానీ ఇప్పుడు నా అతిక్రమం ఒప్పుకుంటున్నాను, దేవుని చేత కనికరం పొందుతాను. ప్రభు దగ్గరికి వస్తే మళ్ళీ అతను ఏమవుతాడు? కనికరం పొందుతాడు. అది మనం గమనించాలి. యాక్షన్. రెండవది ఏంటంటే బిలీవ్, అంటే అతడు మళ్ళీ తిరిగి నమ్మాలి. తర్వాత దేవుని వాక్యాన్ని, దేవుని మందిరాన్ని, దైవ సేవకుల మాటలు నమ్మకంతో ఉండాలి. చదివే వాక్యము నమ్మాలి, వినే వాక్యము నమ్మాలి, మనం ఇతరులకు చెప్పే వాక్యాన్ని కూడా నమ్మాలి. ఆమె కనుక దేవా, నీ మీద నమ్మకం పోగొట్టుకుని నేను నష్టపోయినాను. ఇది మనుషులు రాసింది అనుకున్నాను బైబిల్, కానీ ఇది దేవుడు రాసిన గ్రంథమని నేను నమ్ముతున్నాను. దేవుని వాక్యము చెప్తున్న దైవ సేవకులను నమ్ముతున్నాను. నేను ఎవరిని నమ్మక చెడిపోయినాను కనుక నన్ను క్షమించు ప్రభువా, నేను నీ వాక్యాన్ని నమ్ముతున్నాను, నీ సేవకులు నమ్ముతున్నాను, నీ స్థిరపడడానికి అదే కారణం. చదవండి ఒక వాక్యము పరిశుద్ధ గ్రంథములో నుండి
దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథములో ఉన్న దేవుని వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయానికి రండి. 20వ అధ్యాయము 20వ వచనం. 20వ అధ్యాయం 20వ వచనము లాస్ట్ 2 లైన్లు ఉంటాయి చూడండి. 3 లైన్లు, 4 లైన్లు చదువుదాం. అందరానించి, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, నీ దేవుడిని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముడి, అప్పుడు మీరు కృతార్థులవుదురు. ఎవరిని నమ్మాలి? నీ దేవుడిని యెహోవాను నమ్ముకో, అప్పుడు నీవేమవుతావు? స్థిరపడతావు. దైవ సేవకులను నమ్ము, అప్పుడు నీ జన్మ సార్థకమవుతుంది అని లేఖనంలో రాయబడిన మాట. కనుక దేవుని వాక్యములో ప్రభు సెలవిస్తాడు. కనుక దేవుని నమ్మితే తన జీవితము స్థిరమైపోతుంది. భక్తుడు దేవుని సేవకులను నమ్మితే తన జన్మను సార్థకం చేసుకుంటాడు. 15వ అధ్యాయానికి రండి. 15వ అధ్యాయం 7వ వచనం. 15వ అధ్యాయం 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమవుతుంది. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమవుతుంది. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నేను బలహీనుడని అయిపోయినాను, దయ్యాన్ని నమ్ముకొని నా ప్రభుని నమ్ముకుంటే నేను మళ్ళా నా జీవితంలో నేను సఫలమవుతానని చెప్పి గ్రహించి ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో వారి జీవితంలో దేవుని నమ్ముతారే, నమ్మినటువంటి వారి జీవితం తిరిగి బాగుపడుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. తర్వాత ఇప్పుడు అతడు చేయవలసిన 3వది ఏంటంటే కంటిన్యూ చేయాలి. అంటే గతంలో బైబిల్ చదివేవాడు ఇప్పుడు తిరిగి ఏం చేయాలా? మళ్ళీ మందిరానికి రానివాడు ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ తిరిగి కంటిన్యూ చేయాలి. వాక్యము కంటిన్యూ చేయాలి, ప్రార్థన కంటిన్యూగా, మందిరానికి వచ్చే కంటిన్యూగా, కుటుంబ ప్రార్థన కంటిన్యూగా. తప్పు తెలుసుకున్నాడు, అయ్యో నేను ఇవన్నీ చేయక నష్టపోయినాను, నా దేవుని దగ్గర నేను మందిరానికి క్రమంగా వచ్చినప్పుడు కంటిన్యూగా వస్తున్నాడు, వాక్యం ప్రార్థన చేయడం నేను బాగుపడినాను, తిరిగి నేను కంటిన్యూ చేస్తానని ఎవరైతే దేవుని సన్నిధికి రావడం కంటిన్యూ చేస్తూ, కుటుంబ ప్రార్థన కంటిన్యూ చేస్తూ, వ్యక్తిగత ప్రార్థన ఎవరైతే కంటిన్యూ చేస్తారో వారు తిరిగి అపవాదిని జయించి పొల్లుకొని బయటపడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చివరిది 4వది ఏం చేయాలంటే కంటిన్యూగా చేస్తూ డైలీ చేయాలి. ఏం చేయాలి? డైలీ ఉదయకాలంలో ఇవ్వడము, ఉదయకాలం లేచిన వెంటనే ఒక పాట పాడి వాక్యం చదివి ప్రార్థన చేయడం, తాను తన భార్య పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధన చేయడం, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన డైలీ చేయడం ప్రారంభించాలి. పొద్దున సాయంకాలం కుటుంబ ప్రార్థన చేయడం, బైబిల్ కంటిన్యూ చదవడం, తర్వాత ఉదయం సాయంకాలం డైలీగా వాక్యము ప్రార్థన డైలీ అతడు చేయాలి. మందిరంలో కూటాలు ఉన్నప్పుడు బయట వండుకోకుండా మందిరానికి అతడు వస్తూ ఉండాలి. అలాగ చేసినప్పుడు అపవాదిని మనం జయిస్తాం. 1 యాక్సెప్ట్ చేయాలి, 2వది బిలీవ్, తిరిగి నమ్మాలి, దేవుని సేవకులు నమ్మాలి, 3వది కంటిన్యూ అనగా ఆగిపోయిన స్థితిని మళ్ళీ తిరిగి కంటిన్యూ చేయాలి, 4వది మనమందరం డైలీ మన వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేయడం డైలీ ఎవరైతే చేస్తారో, డైలీ స్నానం చేసిన వానికి మురికి ఉండదు, డైలీ బ్రష్ చేసే వానికి నోరు దుర్వాసన ఉండదు, డైలీ తినేవాడు ముఖం ఎప్పుడు కూడా ప్రకాశమానంగా ఉంటుంది, శక్తి ఉంటుంది. డైలీ వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటే అతనికి లోటే లేదు. ఆమె సమృద్ధిగా అతను దీవించబడి వర్ధిల్లుతాడు. కనుక అపవాదికి సోటి కూడా ఎందుకన్నాడు దేవుడు? అపవాదికి సోటిస్తే నీ నష్టాలు ఉన్నాయి, అపవాదిని జయించాలంటే తిరిగి చాలా కష్టమవుతుంది. అయినప్పటికీ ఎవరైనా ఇంతవరకు అపవాదిలో పడి ఉంటే తిరిగి మీరు యాక్సెప్ట్ చేయండి, సమర్థించుకోవడానికి ప్రయత్నించక దేవుని హెచ్చరికను మీరు స్వీకరించండి. తర్వాత మీరు దేవుని వాక్యాన్ని, దేవుని సేవకులను నమ్మండి. బైబిల్ ప్రపంచమంతటిలో నమ్మదగిన పుస్తకం, దీనికంటే మించిన పుస్తకం ఒకటి ఏది కూడా లేదు. దేవుని మాటలు నమ్మండి, దేవుని సేవకులను నమ్మండి. 3వది కంటిన్యూగా తిరిగి మందిరానికి వస్తున్నాడు, అన్ని కూటాలు పాల్గొనండి, దేవునికి ఎప్పుడూ మీరు అవి తెలుసుకుప్పుడు కంటిన్యూ చేయండి. తర్వాత డైలీ చేయవలసిన డైలీ చేయండి, అపవాదిని మనం జయించగలుగుతాం. అపవాదిని ఎదిరించుడు, అప్పుడు మీ యొద్ద నుండి వాడేమవుతాడు? పారిపోతాడు. కనుక అపవాది కుతంత్రాలు మనం ఎరగని వారం కాదు. అపవాదిని లయపరచాలంటే ఈ పనులు మనం చేద్దాం. అట్టి కృపా దేవుడు మనందరికీ సహాయం చేయనుగా. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. అపవాది కథ ఇంకా మళ్ళీ మనం ఎన్నో విషయాలు ఉన్నాయి, అవి కూడా మనం తెలుసుకుందాం. అపవాదిని గురించి మనం ఎంత తెలుసుకుంటే మనం అన్ని విషయాలు మన ఆత్మీయ ఎదగడానికి వీలవుతుంది. కనుక ప్రభు సన్నిధిలో మనమందరము కూడా దైవ కార్యము మనలో జరగాలంటే మనందరము దేవుని పిల్లలంగా మనకు దేవుని కృపలో మనం జీవించవలసిన వారమై ఉన్నాం.
అపవాదిని ఎదురించుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రేమగల మా తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈరోజు నీ బిడ్డలమైన మేమందరము కూడా లూసిఫర్ అనే వాడు అపవాదిగా, దయ్యంగా, సాతానికి ఎట్లా మారినాడు, మరి వాడు తాను చెడిన కోతి వనమంతా తీసిందని, కూసే గాడిని మేసే గాడిని చెడగొట్టిందని, ప్రభు వాడు చెడిపోయి ఏదైనా తోటకు వచ్చి ఐదిన తోటలో ఆదాము వాళ్ళను కూడా మనసును చెడగొట్టి వాళ్ళని కూడా బయట పంపించి వాళ్ళని భ్రష్టులు చేసి ఈ లోకాధికారి అయినాడు. ఈ దేవత ఈ అందరినీ కూడా భ్రష్టుగల చేసి లోకమంతా కూడా నేడు దినాలు అబద్ధం ఆడిస్తూ, దొంగతనం చేస్తూ, ఆయన లోకంలో చేయరాని పనులన్నీ చేస్తూ వాడు మోసం చేస్తున్నాడు. కనుక వాని కార్యములన్నీ కూడా లయపరిచి, ప్రభా మేము జీవించాలంటే వాడు అపవాదులు పన్నవాడు ఏమవుతాడో మేము తెలుసుకున్నాం నాయన. కనుక మేమందరం కూడా అపవాదిని జయించాలంటే తిరిగి మేము మా జీవితంలో నీ యొక్క సన్నిధిని యాక్సెప్ట్ చేయాలి. ప్రభా మేమందరం కూడా నీ వాక్యాన్ని, దైవసేవకులను నమ్మాలి, బిలీవ్ చేయాలి, కంటిన్యూ చేయాలి. తిరిగి ఆగిపోయిన మా స్థితి ఆత్మీయతలు తిరిగి మేము కంటిన్యూ చేయాలి. డైలీ మేము వాక్యం చదవడం, ప్రార్థన చేస్తే వాడిని మేము జయించవచ్చన్న సంగతి మాకు తిరిగి తెలియజేసినందుకు స్తోత్రాలు. అపవాదిని అనుసరించిన వాడు నాశనం అయిపోతాడు, దేవుని అనుసరించిన వాడు బాగుపడతాడు. కనుక నిన్నే అనుసరించి మా జనమును సార్థకం చేసుకోవడానికి సహాయం చేయి. మందిరానికి కంటిన్యూగా రావడం